హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియో చేశాను. సో ఇప్పుడు కూడా అవేర్నెస్ కోసం అండ్ ఆల్సో ఇది ప్రిపరేషన్కి స్టార్టింగ్ ఫేజ్. ఎవరైనా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు ప్రిపేర్ అవ్వడానికి యూపీఎస్సీకి. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మనం యూపీఎస్సీని కెరీర్గా చేసుకోవాలి అంటే యూపీఎస్సీ వైపు రావాలి, నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది దాని వెనక. అంటే ఇంత ఆలోచించి మనం ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్లోకి వెళ్ళాలి. వన్స్ స్టెప్ ఇన్ అయ్యాము అంటే స్టెప్ బ్యాక్ అవ్వడానికి చాలా కష్టం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా చాలా ఉంటాయి ప్రిపరేషన్ ఫేజ్లో. సో ఇవన్నీ కూడా ఎలా దాటుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఐఏఎస్కి కోచింగ్ తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అందరూ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే 3 to 5 lakhs వరకు ఖర్చు పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ 1 lakh మెంబర్స్ తీసుకుంటున్నారని అనుకుంది. కానీ కోచింగ్ తీసుకునే టైంలో చాలా విషయాలు లైఫ్లో జరుగుతుంటాయి. ఇవన్నీ దాటుకొని కోచింగ్ని సరిగ్గా హ్యాండిల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లాస్ట్ వరకు వెళ్లే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, వాటన్నిటిని దాటుకొని ప్రాపర్ కోచింగ్ తీసుకొని మీరు అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ వచ్చే థాట్ కోచింగ్. సో కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత ఫీజు, సో ఇదంతా మనీ పరంగా కానీ మెంటలీ ఫిజికలీ ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దీని గురించి ఆలోచించుకొని ముందు స్టెప్ అనేది వేయాలి. సో మోస్ట్లీ అందరం చేసేది ఏంటి అంటే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే థాట్ ఏంటి, ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి అనేసి. సో ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దానిలో వచ్చే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని ఆలోచిస్తాం. ప్రోస్ ఎంత అయితే ఉంటాయో కాన్స్ కూడా దాన్ని మించి ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియో చేశాను లాస్ట్ టైమ్, సో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా వినండి. ఏంటి అంటే ప్రోస్ వచ్చి ఇప్పుడు అఫ్ కోర్స్ మనం అక్కడ కోచింగ్ వెళ్తే ఫ్యాకల్టీ బాగుంటుంది, టైమింగ్స్ ఇదంతా అంటే పియర్ గ్రూప్ ఉంటుంది, చాలా మందిని చూసి మోటివేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంకా ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇట్లాంటి ప్రోస్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ కాన్స్ ఏంటి అంటే మనం ఎంత ఫిజికల్ గా ఉన్నా కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంటిన్యూస్ గా ఉండాలి, ప్రిపరేషన్ అంతా ఉండాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి, మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే చేస్తామో దాని నుంచే వస్తుంది. సో అది కంటిన్యూస్ గా ఉండాలి అని అంటే ఫుడ్ అనేది బాగుండాలి. కాబట్టి ఫుడ్ అనేది ఢిల్లీలో బాగుంటుందా, లైక్ మన తెలుగు స్టేట్స్ నుంచే కదా, వేరే నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళైతే ఓకే ఫైన్, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కానీ మన సౌత్ స్టేట్స్ నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళకి మోస్ట్లీ ఫుడ్ అనేది అస్సలు మంచిగా అనిపించదు అని తినలేము. సో అప్పుడు వెళ్ళిన 1 monthకే హెల్త్ అనేది పాడైపోతుంది. అప్పుడు చదవలేమన్నమాట. ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి అండ్ ఇంటికి రావాలి. సో ఇంటికి వచ్చే ఆ టైంలో ఏమవుతుంది, క్లాసెస్ మిస్ అవుతాము. మళ్ళీ ఆ బ్యాక్లాగ్స్ని పికప్ చేసుకొని మళ్ళీ మోటివేటింగ్గా ఫీల్ అయ్యి క్లాసెస్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రోస్ అండ్ కాన్స్ని ఆలోచించుకొని చాలామంది ఢిల్లీ కంటే కూడా మన తెలుగు స్టేట్స్లో ఉన్న కోచింగ్ సెంటర్స్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. మన తెలుగు స్టేట్స్లో ఇక్కడ హైదరాబాద్, వైజాగ్ or విజయవాడ. సో ఇట్లాంటి ప్లేసెస్లో మంచి కోచింగ్ అండ్ మంచి ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అన్నీ కలిపి ఉన్న పీజీస్ కానీ అన్నీ కలిపి ఉన్న కోచింగ్ సెంటర్స్ని మనం చూసుకొని అక్కడ నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అంటే కోచింగ్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. వన్స్ కోచింగ్కి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది అంటే మన ప్రిపరేషన్ అంతా ఆగిపోతుంది అండ్ ముందుకు వెళ్ళలేము. సో ఇయర్ బై ఇయర్ ఇట్లా పాస్ అవుతూనే ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ మనం ఆలోచించుకొని మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇలా ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ కంపల్సరీ యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన విజయవాడలో ఉన్న తక్షశిల ఐఏఎస్ అకాడమీ మన కోసం ఒక మంచి ఆపర్చునిటీని తీసుకొచ్చింది. అదేంటి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు అఫ్ కోర్స్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ అండ్ ఇంకా వేరే కోచింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఫుల్ టర్మ్ ఐఏఎస్ కోచింగ్ కూడా ఉంది. ఇట్లా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఆల్సో జిమ్, గ్రౌండ్, సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీ అలాంగ్ విత్ ఫుడ్ ఉంది అంటే మన ప్రిపరేషన్కి టైం అనేది సేవ్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం సపరేట్గా
ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ టైం వేస్ట్ ఏంటి అంటే కోచింగ్ నుంచి ట్రావెలింగ్, మన పీజీకి కానీ హాస్టల్కి కానీ ట్రావెలింగ్ అనేది ఏమి ఉండదు, అంతా అక్కడే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం వెంటనే కోచింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి మనం చేసుకోవాల్సిన పని ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసుకొని స్టడీకి కూర్చోవచ్చు. 10 hours కూర్చుంటారో 12 hours కూర్చుంటారో ఆ టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఇది ఒక రెసిడెన్షియల్ కోచింగ్ లాగా మన కోసం తక్షశిల ఐఏఎస్ అకాడమీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది. అండ్ ఆల్సో మనం క్లాసెస్ ఏదైతే జరుగుతున్నప్పుడు ఏసీ క్లాస్ రూమ్స్ విత్ డెడికేటెడ్ ఒక స్ట్రాటజీతో మనకి క్లాసెస్ అనేవి జరిపిస్తూ ఉంటారనమాట. ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఏంటి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా మనకి ఇట్లా డెడికేటెడ్గా ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వడం వల్ల ఎక్కడ మనకి బ్రేక్ అనేది రాదు, కన్ఫ్యూజన్ అనేది కూడా ఉండదు అనమాట. అండ్ ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. కాబట్టి సో మంచిగా ప్రిపరేషన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసెస్ ఎప్పుడైతే అయిపోతాయో అవి అయిపోగానే మనం సెల్ఫ్ స్టడీ చేయడానికి సొంతంగా మనం క్లాసెస్లో నేర్చుకుంది కంటిన్యూ చేసి మనం వెళ్ళి స్టాండర్డ్ బుక్స్లో స్టాటిక్ బుక్స్ని రిఫర్ చేసి మన సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి, మనం సెల్ఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మంచిగా లైబ్రరీస్ అండ్ స్టడీ హాల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైబ్రరీ అండ్ స్టడీ హాల్స్ ఉండడం వల్ల మనకి చదువుకునే ఆ ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో ఎట్లాంటి టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ఇక్కడ క్యాంపస్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు. అండ్ లెక్చర్ అయిపోగానే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే 24/7 మనకి మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మనకి ఉన్న డౌట్స్ని వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు మనకి క్లియర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఢిల్లీ వెళ్ళాలనుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదాని గురించి ఏంటి అంటే అక్కడ ఫ్యాకల్టీ బాగుంటారు, మంచిగా టీచ్ చేస్తారని. సో ఇక్కడున్న ఫెసిలిటీ ఏంటి అంటే ఢిల్లీ నుంచి మనకి ఫ్యాకల్టీ అనే వాళ్ళు వస్తారు. ఢిల్లీ నుంచి తక్షశిల అకాడమీకి వచ్చి క్లాసెస్ని టీచ్ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళి మనం అక్కడ ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ఇక్కడే యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బికాజ్ మార్నింగే జిమ్ ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళు జిమ్ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆల్సో ఇంకా వేరే గార్డెనింగ్ కానీ మనకి ఇష్టమైన అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్గా ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే చెయ్యాలి, బట్ కొన్నిసార్లు అదే కొంచెం మెంటల్ ప్రెషర్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి అలా మనం ఫిజికల్ యాక్టివిటీస్, బయట కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడం వల్ల మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ తక్షశిల అకాడమీలో ఉన్నాయి. ఇది ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ ఒక హోమ్లీ థింకింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫుడ్ బాగుంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి వచ్చి మనకి టీచ్ చేస్తారు. 24/7 మెంటర్షిప్, లైబ్రరీ, స్టడీ హాల్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ఎందుకు అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడాలి. సో మనందరికీ హెల్ప్ అవుతుంది. లైక్ మనం ఏదైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయ్యామో, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది మీతో షేర్ చేస్తున్నాను. అలాంటిది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వకూడదని నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ని. సో మర్చిపోకుండా రిఫర్ చేయండి. నేను డీటెయిల్స్ అన్నీ కింద ఇస్తాను. ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే A to Z ఫ్రమ్ బేసిక్ నుంచి లైక్ మీకు 0 నుంచి అంటే ఆల్మోస్ట్ A to Z నేర్పిస్తారని చెప్తున్నాను. ఏంటి అంటే NCERTs కంటే ముందు మనం ఏదైతే గ్రౌండ్ వర్క్ చేయాలో ఆ గ్రౌండ్ వర్క్ దగ్గర నుంచి మన ప్రిపరేషన్ అయిపోయి మనం సెలెక్ట్ అయ్యే వరకు కూడా గైడెన్స్ని మన కోసం ప్రొవైడ్ చేస్తారు తక్షశిల అకాడమీ వాళ్ళు. చాలా మంది అడిగారు ఇంగ్లీష్లో టీచ్ చేస్తారా, తెలుగులో టీచ్ చేస్తారా అని. సో ఎస్, బైలింగ్వల్లో టీచ్ చేస్తారు. ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళకి ప్రాపర్ ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు, లేదు తెలుగు కావాలనుకున్న వాళ్ళకి తెలుగులో టీచ్ చేస్తారు, లేదు నాకు రెండు కలిపి కావాలి అలా అయితేనే అర్థమవుతుంది అన్న వాళ్ళకి బైలింగ్వల్లో టీచ్ చేస్తారు. సో మీ ఇష్టము, మీరు ఆ బ్యాచ్ తీసుకుంటే మీకు అలాంటి ఫెసిలిటీస్ అనేవి వస్తాయన్నమాట. సో లాంగ్వేజ్ గురించి, లాంగ్వేజ్ బ్యారియర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో నన్ను నమ్మి మీరు అకాడమీలో జాయిన్ అవ్వచ్చండి. మంచి ఫ్యాకల్టీ, మంచి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. నాగార్జున యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మనకి మంచి మంచి కరికులమ్స్ని తీసుకొస్తుంది కాబట్టి తక్షశిల అకాడమీ. సో ఇది మనం ఎలాంటి భయము పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. యూనివర్సిటీ నుంచి వచ్చే సర్టిఫికేట్సే వస్తాయి ఇన్ కేస్ మీరు డిగ్రీ ప్లస్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇన్ కేస్ సర్వీస్లో సెలెక్ట్ అవ్వకపోతే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అయిపోయిన తర్వాత మనకి ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. మంచి మంచి కంపెనీస్ వచ్చి మనకి ప్లేస్మెంట్స్ అనేది ఇస్తారు. అందులో సెలెక్ట్ అయ్యి మంచి పేని, లైక్ మంచి శాలరీని కూడా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.